మహోన్నతుడా మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ ఉదయ కాలం మరి ఒకసారి నీ స్వరం వినుటకు మా హృదయాలను ప్రేరేపించి నీ ఆత్మ సంబంధం దేవులు మా కలుగు చేయమని యేసయ్య నీ నామముకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. మా జ్ఞానమును బట్టి కాదు కానీ నీ స్వరమును బట్టి మా జీవితములను తలంపులను నిర్దేశించి నడిపించి నీ వాక్య జ్ఞానంలో నింపుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రియేక దేవుని నామమున మీకు అందరికీ శుభములను నేను తెలియచేస్తూ మరి ఈ రోజున మనము ద పర్పస్ ఆఫ్ ద చర్చ్లో చివరి అనగా డిసైపుల్షిప్ అనే దానిలో చివరి భాగానికి వచ్చాం. We have decided worship, fellowship, communion of saints, and then discipleship అనే దానిలో మనం ప్రవేశించాం. డిసైపుల్షిప్ తరువాత బహుశా దేవుని చిత్తమైతే ద మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్ అండ్ ద మిషన్ ఆఫ్ ది చర్చ్తో మనం ఈ అంశం చర్చ్ అనే అంశాన్ని ముగించుకుంటాం. నిన్నటి రోజున ఫాలోయింగ్ జీసస్, ఇమిటేటింగ్ అనుకరించే జీవితం, వెంబడించే జీవితం, పాదముల వద్ద ఉండి నేర్చుకునే జీవితం, క్రీస్తు కేంద్రితమైనటువంటి జీవితం. నాలుగవది వీఆర్ రిఫార్మ్డ్ అండ్ రిఫార్మింగ్ ఏజెంట్స్ ఆఫ్ గాడ్. మార్పు చెంది మార్పు కలుగు చేయు వారు హూ ఈస్ డిసైపుల్ అనే దాని మీద మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున డిసైపుల్షిప్ అనేది చూస్తున్నాం. డిసైపుల్ అనే మాట శిష్యుడు ఒక వ్యక్తి, కానీ డిసైపుల్షిప్ అనేది ఒక కర్తవ్యం. ఆ వ్యక్తికి ఉన్నటువంటి గుణాలను దానిని సమాజంలో దేవుని పక్షమున మోసుకొని పోయి ఆ మనుషులతో జీవించి తను తాను కనపరుచుకునే విధానము, క్రియారూపము దాల్చే విధానమే డిసైపుల్షిప్. డిసైపుల్షిప్ ఈజ్ నాట్ ఎ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ అ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ అ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. జీవించే విధానం అది. ఆ జీవించే విధానంలో దేవునితో ఆ జీవించే సేవకుడు లేదా శిష్యుడు ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి, సన్నిహిత సంబంధము కలిగి, తాను జీవించే విధానంలో ప్రభువును అనుకరిస్తూ, గమనిస్తూ, ఆయన యొక్క జీవిత విధానాన్ని నేర్చుకుంటూ, ఏమి చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, ఎలా తన ప్రజలతో తాను ఈ సంపర్కాన్ని కలిగి ఉంటున్నాడో, సంబంధాన్ని కలిగి ఉంటున్నాడో, ఏ రీతిగా ఆయన తన దుఃఖించు వారిని ఓదార్స్తున్నాడో, ఏ రీతిగా ఆయన దయాదాక్షిణ్యములు కలిగి తన ప్రజలను కాపాడుకుంటూ దేవుని క్రీస్తు యేసు కలిగిన మనసును వారికి కలిగచేసి, ప్రతి ఒక్కడు నేనే గొప్పవాడని అనుకోకుండా వారికన్నా గొప్పవారు ఉన్నారని గ్రహించుటకును, వారి తలాంతులను ఆయన ఏ రీతిగా గౌరవిస్తున్నాడో విధానాన్ని, ఆయన జీవిత విధానాన్ని క్షుణ్ణంగా దగ్గర ఉండి పరీక్షించి, ఆ పరీక్షించడానికి నేను బేసిస్ చెప్తాను. పరీక్షించి నేర్చుకునేవాడు ఈ శిష్యుడు. వెంబడించేవాడు, చూసి గమనించేవాడు, అనుకరించేవాడు, ఆయన చెప్పేది వినేవాడు, ఆయన చెప్పింది చేస్తూ వినిన దాన్ని, గ్రహించిన దానిని ఇతరులకు బోధించే ఒక కృప ఈ బిడ్డకి ఇవ్వబడింది. కనుక ఒక డిసైపుల్ అనేవాడు అనగా నీవు నేను ప్రభు యొక్క జీవిత విధానాన్ని పరీక్షించుకొని, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. డిసైపుల్ అంటే ఓన్లీ వన్ హూ గోస్ బిహైండ్ హిమ్ కాదు సుమి. క్రీస్తుని అంగీకరించిన, ఎందుకు శిష్యుడు ఎవరు? ఆయన వాక్యంలో జన్మించిన వాడు, అంగీకరించి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఒక బిలీవర్, విశ్వాసి. ఆ విశ్వాసే దేవుని వెంబడించేవాడు. ఆ వెంబడించేవానికి ఉండే గుణాలు ఏంటంటే, నీది నీవు కాదు సుమి. అవర్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఇండివిజువల్. అవర్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు కంటిన్యూ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యంలో నిలిచి ఉంటావో, యోహాను సువార్త 8వ అధ్యాయం
31 అంటాడు, నువ్వు దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు నీలో సత్యము అనేది నువ్వు ఎరుగుతావు గనుక, ఆ సత్యమే క్రీస్తు గనుక, ఆ క్రీస్తు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు గనుక పరిపూర్ణమైన ప్రత్యక్షత నీకు కలుగు చేయబడుతుంది. Every believer is a disciple, and every believer should see what he is doing, listen what he is saying, and follow him in a pattern what Jesus is doing. యేసుప్రభు మనకు తన సువార్తలో ఏం చేసి ఉన్నాడో దాన్ని వెంబడిస్తూ ఆయన వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన సత్యంను ఎరిగి ఉంటావు కనుక నీలో విధేయత కలుగు చేయబడి ఆయనను వెంబడించు వానిగా ఉంటావని ప్రభు మనకు జ్ఞాపకం. దట్ ఈస్ గోయింగ్ టు బి ద ప్యాటర్న్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవిత విధానం అదే గనక ఆ విధానంలో వాక్యంలో నిలిచి విధేయత కలిగిన వాడవై నీవు సత్యమును ఎరిగి, సత్యమే క్రీస్తు గనుక పాత స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం, కొలస్సీ 3:10, ఆయన యందు ఉంచబడిన ఒక నవీన స్వభావం ధరించుకొని ఆయనను వెంబడించి, చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అంటే మనకు వర్సెస్ రిపీట్ అవుతా ఉంటాయి. కొలస్సీ 3:10 కింద భాగం ఉంటుంది చూడండి. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున. జ్ఞానము కలుగు నిమిత్తం, సత్యము ఎరిగిన నీవు జ్ఞానము కలిగి నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున. దేని వల్ల జ్ఞానం కలుగుతుంది? వాక్యము వలన గ్రహించి నేర్చుకొని వినిన దాని వలన, ఆయన వాక్యం వినుట వలన జ్ఞానము కలిగిన నీవు ఏం చేయాలట? నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని. మీరు కొంచెం 10వ వచనం, ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నవారు. డిసైపుల్ ఈస్ బీయింగ్ బోర్న్ అగైన్. ఒక నూతన స్వభావంలోనికి వచ్చాడు. క్రీస్తులోనికి చేర్చబడిన నీవు నేను ఒక నూతనమైన స్వభావంలోనికి వచ్చి ఉన్నాము కనుక మనం ఆయనను వెంబడించి ఆయన పోలికలోనికి మార్చబడుతున్నాం. శిష్యుడు దేవుని యొక్క పోలికలోనికి మార్చబడుతూ ఉన్నాడు కనుక నవీన స్వభావం ధరించుకున్న మనము ఏమవుతామండి? ఇదండి యోహాను సువార్త 14వ అధ్యాయం. వాక్యంలో ప్రతి ఒక్కటి వాక్యం నుంచే చెప్పాలి, మన సంతోషంలో చెప్పకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా. ఆయన విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన క్రియలు చేస్తాడు, దానికన్నా గొప్ప క్రియలు చేస్తాడని ఆజ్ఞ మనకి ఇచ్చాడు. ఆయన శిష్యుడు అనేవాడు, ఆయన వెంబడించిన వాడు, విశ్వసించిన వాడు ఆయన కన్నా గొప్ప కార్యాలు చేసే అధికారాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ఆయనను వెంబడించువాడు, ఆయన వాక్యంలో జన్మించిన వాడు, ఆయన విశ్వాసం ఉంచిన వాడు శిష్యుడవు. ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. చూడండి, టెల్లింగ్ యు వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. కనుక వెంబడించేవాడు గొప్ప కార్యాలు చేసేటందుకు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఆయన స్వరూపంలోనికి, ఆయన క్యారెక్టర్లోనికి మనం మార్చబడుతున్నాము. ఆయన చేసే కన్నా గొప్ప కార్యాలు చేస్తామంటే ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్ వాస్. యేసు ప్రభు దేవుని యొక్క క్రియలను మనం కనపరిచి ఉన్నాడు. ఆయన నామమున గొప్ప కార్యాలు చేశాడు. ఆ కార్యాలు చేసి విశ్వాసం వలన ఆ కార్యాలు చేశాగా క్రీస్తు యొక్క కృప మనకు ఏమిస్తుందంటే ఆయన ఒక క్యారెక్టర్లోనికి తీసుకుని వెళ్తున్నాడు. మనం He is virtually leading us into his character to do the greater things than what he has done in the name of God. దేవుని పేరును ఆయన చేసిన వాటి కన్నా గొప్ప కార్యాలు చేయటప్పుడు ఆయన ప్రవర్తనలోనికి, ఆయన స్వరూపంలోనికి మనం తీసుకుని వెళ్తూ ఉన్నాడు. శిష్యరికం, ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. రెండవది, ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఈజ్ కాంగ్రిగేషనల్ రెస్పాన్సిబిలిటీ. ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ కాంగ్రిగేషనల్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి కాంగ్రిగేషన్ రెస్పాన్సిబిలిటీ? హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఏమంటాడంటే ప్రతిదినము చదవండి. నేడు మీరు ఆయన శబ్దంను వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగా మీరు ప్రతి దినమును బుద్ధి చెప్పుకొని హెచ్చరించుకొనుడి. ఎందుకు ఈ బుద్ధి చెప్పుకొని హెచ్చరించుకుని? ఇంకో దగ్గర కూడా అంటాడు కదా,
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో మీరు గుడికి వెళ్ళటం మానకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకోండి అంటాడు. ఇఫ్ ఐఎమ్ రైట్. ఎస్. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరికొకరు హెచ్చరించుకోండి, ఒకరికొకరు బలపరచుకోండి. ఎందుకంటే ఈ శిష్యరికంలో, ప్యాటర్న్ శిష్యరికంలో దేర్ ఈస్ ద కమ్యూనిటీ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఇట్ ఈస్ అ కాంగ్రిగేషనల్. ఎందుకు కాంగ్రిగేషనల్? ఒక శిష్యుడిగా మారాలి అంటే కాంగ్రిగేషన్ కావాలి, సమాజం కావాల్సిందే. శిష్యుడిగా మారాలి అంటే నువ్వు మారిన నీవు శిష్యులుగా చేయాలి అంటే నీకు సమాజం కావాలి. దేర్ఫోర్ శిష్యరికం అనే ప్యాటర్న్ ఏంటంటే సమాజంతో, కాంగ్రిగేషన్తో, మెంబర్స్తో వారిని ఇరుకు మార్గంలో నడిపించి జీవానికి తీసుకువెళ్ళాలంట నీకు సంఘం కావాల్సిందే. కనుక ఇట్ ఈస్ ఎ కాంగ్రిగేషనల్ ఆస్పెక్ట్. ద ప్యాటర్న్ ఆఫ్ డిసైపుల్షిప్ ఈజ్ ఎ కాంగ్రిగేషన్ గా సమాజంతో ఐక్యపరచబడినది కనుక నేను ఎవడును మోసము చేయక ఉండు నిమిత్తమై నీవు క్రైస్తవత్వంలో ఒక్కొక్కరి వ్యక్తి ఎంత వ్యక్తిగతమైనదో అంత సంఘ పరిపూర్ణమైనది. అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే క్రైస్తవ రక్షణ ఎంత వ్యక్తిగతమైనదో అంత సంఘపూరితమైనది. తప్పిపోయిన ఒక్క గొర్రెను వెతకడానికి కారణం ఏంటంటే ఆ పరిపూర్ణత లోపిస్తుంది కనుక ఒకటి కూడా తీసుకొని వచ్చినప్పుడు 100 గొర్రెలుగా మార్చబడతాయి కనుక అందులో పరిపూర్ణత ఉంది. దట్ ఈస్ ద రక్షణార్థమైనటువంటి పరిపూర్ణత. కనుక దేవుని బిడ్డలారా, ట్రావెలింగ్ టుగెదర్ ఆ సన్న మార్గంలో వెళ్ళి జీవానికి వెళ్తావు సుమి. ఆ మార్గంలో నడిపించాలి అంటే నీకు ప్రజలు అవసరం ఉంది. ఇంగ్లీష్లో ఏమంటాడంటే యూ నీడ్ అదర్స్ టు హెల్ప్ యూ ఫాలో జీసస్. నీవు యేసును వెంబడించాలి అంటే నీకు వేరే వాళ్ళు కావాలి. నువ్వు యేసును వెంబడించాలని వేరే వారిని నువ్వు యేసు కొరకు వెంబడింప చేయాలి అంటే నీకు వారు కావాలి, వారికి నీవు కావాలి. ఫర్ అదర్స్ యు ఆర్ నీడెడ్, ఫర్ యూ అదర్స్ ఆర్ నీడెడ్. Therefore, as you walk through each other, you learn from each other. ఒకరికొకరు గద్దించుకుని బుద్ధి చెప్పుతూ ముందుకు సాగుతున్నామని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ కాంగ్రిగేషనల్ రెస్పాన్సిబిలిటీ. యోహాను సువార్త, మత్తయి సువార్త 4వ అధ్యాయం శిష్యులను చూసి ఏమంటాడు ఆయన? 18వ వచనం, శిష్యులను చూసి మీరు నన్ను నేను మిమ్ములను మనుషులు పట్టు జారరులుగా చేసేదను. హల్లెలూయా. చేపలు పట్టేదానికేమో వల కావాల, మనం మనుషులను పట్టేదానికి ఒక శిష్యుడి యొక్క బాధ్యత ఏంటంటే మనుషులను పట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇంతకు చెప్పాం కదా, నీవు ప్రభు యొద్దకు వెళ్ళాలంటే నీకు మనుషులు కావాలి, అదర్స్ కావాలి, మరి నువ్వు కావాలా. మరి నువ్వు వేరే వాళ్ళని ప్రభు దగ్గర నడిపించాలి అంటే వాళ్ళకు నువ్వు కావాలి. ఇక్కడ మనుషులను చెప్పండి, డిసైపుల్షిప్ పార్ట్ ఆఫ్ ఏంటంటే ప్రజలను దేవుని దగ్గర నడిపించాలి అంటే, మనుషులను పట్టాలి అంటే, చేపలు పట్టుకోవాలి కానీ మనుషులు పట్టడానికి ఏం కావాలా? దేవుని వాక్యం కావాలి. దెన్ వీఆర్ మూవింగ్ టు ద అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ ఈస్ దట్. మొదటి కావాల్సింది దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, అది కావాలి అంతే. అది సపరేట్గా చెప్తాను. తర్వాత మనకు కావాల్సింది ఏంటిదండి? ఏం కావాలా? నాయకత్వం కావాలి. వి నీడ్ లీడర్షిప్. లీడర్షిప్ గురించి తిమోతి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1వ అధ్యాయం చూడండి, తీసుకురండి. 1 తిమోతి తిమోతి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన, అధ్యక్ష పదవిని ఇక్కడ బిషపే కాదు సుమి, అధికారం అనగా సేవకుడిగా ఉండవలసిన, శిష్యుడిగా ఉండవలసిన అట్టివాడు దొడ్డ పని అపేక్షించున్నాడు మాట నమ్మదగినది, నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభావుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతి ప్రియుడును, బోధింపవాడునై ఉండి మద్యపానం కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుని తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండవలెను. ఏ లీడర్ హ్యాస్ టు బి తన ప్రక్షాళన చేసుకుని ప్రభును వెంబడించినప్పుడు నువ్వు ఇతరులను వెంబడింపడానికి నువ్వు మార్గదర్శకంగా ఉంటావని దేవుడు వాడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. That means you need to have an example in your life. Of course, the human nature is in human weakness, but always a renewing ఆత్మ నిన్ను ఎడిఫికేషన్ చేస్తూనే ఉంటుంది. వాక్యం ఆత్మని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుతూ ఉంది. That is the grace that God has given us. Whenever you fall into the sin, come back to God and you are given forgiveness. నువ్వు ఒక నూతన సృష్టిగా చేయబడుతున్నావు.
పడిపోవట మానవ బలహీనత, కానీ లేచిన పడడం ఆధ్యాత్మికమైన జీవితం. ఇట్ ఈస్ హ్యూమన్ ఎయిర్ అండ్ వీక్నెస్ టు ఫాల్, బట్ రైస్ ఈస్ ద స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికమైన సత్యమని మనం గ్రహించాలని ప్రభు మనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిజమే, శిష్యరికంలో మనము ఆయనను వెంబడించే జీవితము, చూసి వినిన దానిని, తర్వాత వాక్యమును ఎరగడం, ఆ వాక్యం సత్యము, ఆ సత్యంలో విధేయత కలుగుతుంది. ఎక్కడెప్పుడైతే విధేయత కలుగుతుందో నీవు యూ విల్ బికమ్ ఎ లీడర్ టు లీడ్ ద పీపుల్ యాజ్ అ డిసైపుల్. ఆ పరిశుద్ధాత్మ మీరు వేచి ఉన్నప్పుడు ఆత్మశక్తిని పొంది అన్యజనులు అందరికీ నువ్వు సాక్షివై ఉంటావు, నువ్వు నాయకుడవై ఉంటావు. డిసైపుల్షిప్ ఇస్ అ ప్యాటర్న్. ఎఫ్ఎస్సి 4:11-13 చూద్దాం. యువర్ ఎ కాంగ్రిగేషనల్ రెస్పాన్సిబిలిటీ, సంఘపరమైన బాధ్యత నీకుంది. యువర్ మోర్ ఆఫ్ అ కాంగ్రిగేషన్, వ్యక్తిగతంగానే కాల్సి, అది సమాజపరంగా. ఎఫ్ఎస్సి 4:11-13 మనం అందరం చదివాం చాలాసార్లు. ఇది మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చి జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు. మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది పరిపూర్ణులకు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణ కలవారం వరకు ఆయన ఈలాగు నియమించారు. పరిపూర్ణత, క్రీస్తుకు కలిగిన పరిపూర్ణత అనగా క్రీస్తు స్వభావంలోనికి మార్చుమట్టుకు ఆయన ఈ రీతిగా శిష్యరికాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, పరిశుద్ధులు సంపూర్ణమైనట్లును, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లును, పరిచర్య ధర్మము జరిగించినట్టును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులను, కొందరు కాపరులుగాను, ఉపదేశులుగాను నియమించను. అందువలన మనమిక మీదట పిల్లలమై ఉండి మనుషుల మయోపాయాల చేత వంచనతోనూ అపమార్గంలో కీర్తితోనూ గాలి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశంలో ఇటు అటు ఎగరగొట్టబడిన వారమై ఉండకుండా ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉండవాలని మనము అన్ని విషయములలో ఆయన మనకు ఎరుగుదాము. టు బి ఇన్ ది లైక్నెస్ ఆఫ్ జీసస్. పరిచర్య ధర్మాన్ని ఇచ్చాడు. వీళ్ళందరూ అటు ఇటు కొట్టుకొని పోకుండా ఉండినట్లుగా, నాట్ టు బి బివేవరింగ్ అండ్ బీయింగ్ స్వెప్ట్ అవే బై ద విండ్. గాలి ద్వారా కొట్టుకొని పోబడకుండా సువార్థికులుగాను త్వరలో నుంచే తీసుకుని వచ్చి శిష్యులుగా ఉంచి, అది ఒక ప్రత్యేకమైన ఆఫీసును కలిగించేసి ఆయన శిష్యులుగా ఆయన వెంబడించడానికి మనకు సహాయం చేశాడు. నెక్స్ట్ పాయింట్, ద బేసిస్ ఆఫ్ ది డిసైపుల్షిప్. ఇంతకుముందేమో డిసైపుల్ ఎవరో చూసినాం. ద బేసిస్ ఆఫ్ డిసైపుల్షిప్, నంబర్ 1 దేవుని వాక్యమే. ఏ శిష్యరికానికి దేవుని వాక్యమే నిన్ను బలపడదు. ఎందుకు? యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం ఏమంటాడండి? You can see from 51. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారం లోకమందు జీవం కొరకైన నా శరీరమే అని ఆయన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ జీవాహారము నా శరీరమే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. వాక్యము ద్వారానే శిష్యరికత్వం, డిసైపుల్షిప్, the pattern of life. If there is no word of God, the basis of the discipleship is జీవాహారమైన క్రీస్తు యేసే. ఈయన శరీరం ఎలా తినదు అని వాళ్ళంటే, కావున యేసును మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగుతేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము కలవాడు. ఆయన శరీరంలో పాలు పుచ్చుకుని వాడు మాత్రమే, ఆయన రక్తంలో పాలు పుచ్చుకుని వాడు మాత్రమే నిత్య జీవములకు వారసు. కనుక ఈ ఇంటిమేట్ రిలేషన్షిప్ లో ఐక్యపరచబడిన వారి, నేను మీ యందును మీరు నా యందు నిలిచి ఉన్నప్పుడు నా స్వభావం నీలోనికి వస్తుంది కనుక, నేను చెప్పిన మాటలు నేను జ్ఞాపకం చేసి నడిపిస్తున్నాయి కనుక, నేను శుద్ధీకరిస్తున్నాయి కనుక, నానా విధమైనటువంటి పరిచర్య కొరకు నేను ప్రజలను మీలో ఎన్నుకొని ఉన్నాను కనుక, ప్రత్యేకించి ప్రతిష్ఠించి అభిషేకించుకున్నాను కనుక, వారు మీకు చెదరగొట్టినటువంటి ఆ పట్టువలే కాకుండా, చెదిరిపోకుండా నిలకడమైన మంచి వాగ్దానముల ద్వారా దేవుడు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ డాక్టర్ సిద్ధాంతముల వలన
నేను చెప్పిన మాట యొక్క సత్యమును గ్రహించటం వలన నీవు నిలకడగలిగి ముందుకు సాగుతావు గనుక, నువ్వు వాక్యంలో నుంచి ఉంటావు గనుక నీవు నిత్య రాజ్యంలో. నీ ఎందుకు ఈ ప్రయాసం మనకు? నిత్యరాజ్యం పొందడమే కదా నీ ప్రయాసం. నీ గురి ఏంటి? ప్రభుత్వం ఉండడమే కదా. కనుక నేనే జీవాహారమును, నా యందు ఉండు. ఆ వాక్యంలో ఉంటే తప్ప ఈ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అనగా జీవిత విధానానికి గమ్యం ఉండదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. నిజమే, ద వర్డ్ ఆఫ్ గాడ్, యు నీడ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము లేకపోతే అదే జీవము గనుక ఆయన పోలికలోకి మార్చబడి ఆయన స్వరూపంలోనికి తీసుకుని వాక్యం నిన్ను నడిపిస్తుంది కనుక ప్రభు ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తుంటాం. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్ టేక్స్ యూ టు ద ఒబీడియన్స్ అండ్ ఒబీడియన్స్ గివ్స్ యూ ఇటర్నల్ లైఫ్. నా మాట విని ఆయన విశ్వాసం ఉంచినవాడు నశింపక నిత్య జీవము పొందును. బేసిస్ ఇస్ నంబర్ 1, వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది, ద పీపుల్ ఆఫ్ గాడ్. మొదటిది ఏంటిది? శిష్యరికానికి ఆ తత్వానికి కావాల్సింది దేవుని వాక్యం కావాలా. రెండవది, ద పీపుల్ ఆఫ్ గాడ్. పీపుల్, టు ఫాలో పీపుల్ ఇట్ డిమాండ్స్ కంప్లీట్ సరెండర్. ప్రజలు ఈ వాక్యానికి రెస్పాండ్ అవుతున్నారు. మొదటి దేవుని వాక్యం, దెన్ పీపుల్ ఆఫ్ గాడ్. ప్రజలు ఈ వాక్యం మీద మీరు ఏం చేయాలా? సజీవయాగముగా సమర్పించుకోవడం. శిష్యరికంలో ఉన్న రెండవ భాగం అనగా ది బేసిస్ ఇస్ పీపుల్ హ్యావ్ టు కమ్ అవుట్ సజీవయాగం యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. అనగా తాను సమస్తమును ఆయన సమర్పించుకోవాలి. దాంట్లో ఏమంటాడో తెలుసా? నీ హార్ట్, నీ మైండ్, నీ విల్, నీ సోల్. హార్ట్, ఇన్నర్ బీయింగ్, అంతరంగ పురుషుడు. మైండ్, ఇంటెలెక్చువల్ పవర్. విల్, కాన్సియన్స్, ఇంటెలిజెన్స్. సోల్, ఫీలింగ్స్, ఎమోషన్, ప్యాషన్స్ అండ్ డిజైర్స్. ఈ సజీవంగా నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ చిత్తాన్ని, నీ యొక్క ఆత్మను సమర్పించుకున్నప్పుడు ఆయనను నా అంతరంగంలో సమస్తముతో ఆరాధిస్తావు. నీకున్నటువంటి జ్ఞానమంతటితో ప్రభువును గ్రహించుకోవడానికి దోహదం చేస్తుంది. నీ మనస్సు నీతో మాట్లాడుతూ, నీ విల్ నీతో మాట్లాడుతూ, నీ కాన్షియస్నెస్ అనగా దేవుని యొక్క మనస్సుగా కలిగినటువంటి స్వభావాన్ని నీలో కలిగచేసి ఎప్పుడు ఆయన స్వరాన్ని వినిపిస్తూ నీలో ఉన్న నీ మనస్సును, నీ జ్ఞానాన్ని నియంత్రించి నడిపిస్తూ, నీ యొక్క ఫీలింగ్స్, నీ హావభావాలను, నీ ఇమోషన్స్, నీ కలిగినటువంటి ఆ యొక్క ఉద్రిక్త భావాలను, ఇమోషన్స్ను, స్వభావాలను, కలిగినటువంటి ఆశలను, కోరికలను నియంత్రించి ప్రభువును వెంబడించుటకు నీకు దోహదం చేస్తుంది. The people of what God expects from us, a total, complete obedience and surrender. సజీవంగా సమర్పించుకొని ఆయనను వెంబడించేది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ఎప్పుడు దేవుని గురించి జ్ఞానం పొందుతావు, వాక్యం ద్వారా దేవుని జ్ఞానం పొందుతావు కనుక నువ్వు సంపూర్ణ సజీవంగా సమర్పించుకోగలుగుతావు. Therefore, the pattern of the life is, number 1, knowing the word. When you know the word, and it will lead you to eternal life కనుక అది ఆయనను గురించిన జ్ఞానము సంపాదించు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించెను. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మనకు వద్దును, మనను తడుపును. హల్లెలూయా. He is going to give us life. తడుపును అంటే లైఫ్. To experience the very Jesus in our life. ఆయన గురించిన జ్ఞానం తెలుసుకుందాం రండి. ఎప్పుడైతే తెలుసుకుంటావో, వాక్యాన్ని తెలుసుకుంటావో, ఆయన నిన్ను తడిపిన విధానంలో, నిన్ను నింపిన విధానంలో వస్తుందో, పరిశుద్ధాత్మ నిన్ను చేరుతుంది కనుక నువ్వు ఆయన గురించిన జ్ఞానం వస్తుంది కనుక ఆయనను వెంబడిస్తావు. ఏమంటాడండి? ఆయనను వెంబడించుదాము రండి, ఆయన అనుసరించుదాము రండి. అనుకరించడం, వినిన దాన్ని, చెప్పిన దాన్ని గ్రహించి
తెలుసుకొని ముందుకు ఓన్లీ వన్. అంటే ఇదంతా సమకూర్చి ఒకటే మాట. శిష్యరికం అనేది ఒక ప్యాటర్న్ ఆఫ్ ఏంటంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన దగ్గర ఆయన చెప్పేది వినాలి, ఆయన చెప్పేది గ్రహించాలి, అది అనుభవించి వెంబడించండి. యూ విల్ హ్యావ్ న్యూనెస్. బిషప్ అయినా సరే, అపోస్టల్ అయినా సరే, పాస్టర్ అయినా సరే, ఇన్ఛార్జ్ అయినా సరే, డీకన్ అయినా సరే, ఎవరు చేసేది ఒకటే. ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయనను వెంబడించాలి, అనేకులు వెంబడించడానికి సహాయం చేయాలి. దానికి కావాల్సిన వాక్యం, సమర్పితమైన జనం, మూడవది పరిశుద్ధాత్మ. ఏంటిదండి? పరిశుద్ధాత్మ. మీరు పరిశుద్ధాత్మ పొందుమట్టుకు వేచి ఉండుడి. ద పవర్ ప్రొవైడ్స్, పవర్ ఎంపవర్స్. పరిశుద్ధాత్మ నిన్ను ఒక నూతన శక్తిని కలుగజేస్తుంది. ఇట్ ఈస్ ఎంపవరింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ పాపల నిమిత్తమై నిన్ను ఒప్పింపజేస్తుంది. దేవుని నీతి గురించమై నిన్ను ఒప్పింపజేస్తుంది. ఆయన రాజ్యం గురించి నిన్ను ఒప్పింపజేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు అది నేను సాక్షిగా మారుస్తుంది. ఆయన చెప్పిన సంగతులను అది నీకు జ్ఞాపకం చేస్తుంది. నా మాట గైకొని, నా ఆజ్ఞలను గైకొని ఏమంటాడు ఆయన? ప్రభు నిన్ను ప్రేమిస్తాడు కనుక నేను ప్రేమించొచ్చి నేను నీతో నివాసం ఏర్పరచుకుంటాను. 14:23, 14:21 అంటాడు యోహాను సువార్తలో. మీరు నా మాట కనుక నా ఆజ్ఞలు గైకొని మీరు నన్ను ప్రేమించున్నారు కనుక నేను మిమ్మల్ని ప్రేమించి, నా తండ్రిని కూడా మిమ్మల్ని ప్రేమించి, మేము మీకు కనపరుచుకొందుము. వి విల్ షో unto you the Father, Son and the Holy Spirit. నీతో నివాసం చేస్తాం, నీకు కనపరుచుకుంటాం. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆత్మని కలుగ చేస్తాను. మిమ్మల్ని మీ హృదయం పరిశోధించి 16:8 అనగా మిమ్మల్ని కన్విన్స్ చేస్తుంది. 16:13 యోహాను సువార్త మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి, నీవు నాలోని సంగతులు తీసుకొని మీకు బోధించి నిత్యరాజ్యానికి సిద్ధం చేస్తుంది. దేవుని బిడ్డలారా, కనుక శిష్యరికంలో, డిసైపుల్షిప్ లో వాక్యము, ఆయనకు పరిపూర్ణంగా సమర్పించుకోవాల్సినటువంటి తత్వము, ఆత్మను పొందిన వారమై ఆయన మనం నడిపిస్తూ ఉంటే, ఆయన అనుభవిస్తూ ఆత్మ ద్వారా విజ్ఞాపన, పరిశుద్ధాత్మ మనకు చెప్పశోక్యము కాని మూలులతో మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని బలపరిచి, ఐక్యపరిచి, కుమార్తెలుగా ఆయన స్వాస్థ్యములకు వారసులుగా చేస్తుంది పరిశుద్ధాత్మ. ఐ కెన్ గివ్ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్. అన్ని చెప్పాను మీకు. వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ శిష్యరికంలో దిస్ అ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. Unless you are filled with the Spirit, you can never be a simple disciple or follower. You cannot be a follower. అంటే ఈ ఆత్మ రాగా వచ్చింది అనగానే ఏదో డప్పులు కొట్టుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ అరుసుడు కాదండి. ఆత్మ నీలో జీవిస్తుంది, నువ్వు దాన్ని గ్రహించాలి. నువ్వు ప్రభుని ఎప్పుడు అంగీకరించావు, ప్రభు ఆత్మ నీలోనికి వచ్చింది. అయితే దానికి ముసుగు వేస్తున్నావేమో. ఆ ముసుగు తీసేయమంటాడు ఒక దగ్గర వాక్యంలో కదా, గుర్తుందా మీకు? ఆ ముసుగు తీసేయండి. తీసేసి allow him to work in your heart, allow him to speak to you, and ఒక చెవి వినండి. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. నీ కాన్షియన్స్ తో మాట్లాడుతుంటాడు. మేక్ యూ కాన్షియస్ అబౌట్ వాట్ యు ఆర్. నువ్వు వాడు కావాలని చెప్తూనే ఉంటాడు. నువ్వు విమోచించబడిన వాడు, ఏర్పరచబడిన వాడు, ముద్రించబడిన వాడిని చెప్తూనే ఉంటాడు. మానవ బలహీనతలో పాపములకు చోటిస్తాం కనుక దేవుని స్వరం వినకుండా, ఆయన చూడకుండా ముఖానికి ముసుక వేసి అన్నిటిని మూసివేస్తుందేమో, జాగ్రత్తగా చూసుకోవాలి. శిష్యుడు అనేవారు మనం ఆయన వెంబడించువారం, ఆయన పాలనలో నేర్చుకునేవారం, క్రీస్తు కేంద్రితమైన కుటుంబంతో ఉన్నవారం, క్రీస్తు కేంద్రితమైన హృదయం కలిగిన వారం, మార్పు చెందుటకు ఆయన పనికి వచ్చే పరికరముగా మార్చబడిన వారం. వాక్యం ఉంటే వాక్యమే సత్యం. ఆ సత్యం ఎరిగినప్పుడు నువ్వు జీవంలోకి ప్రవేశిస్తావు. జీవంలో ప్రవేశించినప్పుడు పరిపూర్ణంగా నిన్ను సమర్పించుకుని పరిశుద్ధాత్మతో నింపబడి, then comes the mission of the Lord. నాలుగవది మిషన్, ఆయన రాజ్యమును ప్రకటించుటకు. నాకు ఇచ్చిన అధికారంతో మీకు చెప్తున్నాను అంటాడు. తండ్రి సమస్తం అధికారం నాకు ఇచ్చి ఉన్నాడు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. సువార్త ప్రకటించడం అంటే ఒకరిని హింసించడానికి కాదు, ఒకరిని దూషించడానికి కాదు, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి. దేవుని బిడ్డలారా, టు ఎక్స్ప్లెయిన్ ద లవ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
That is the gospel of Jesus Christ. Explain them to lead into the goodness of life. మంచి జీవితంలోకి నడిపించేది. ఆ నడిపించే విధానంలో క్రీస్తు కలిగిన ఆ మనస్సును మనం ప్రకటించగలగాలి. స్వభావాన్ని చూపించగలగాలి. క్షమాపణ, ప్రేమ, దేవుని రాజ్య సంబంధ విలువలు కనపరచగలగాలి. That is the beauty. కనుక ఏమంటారంటే మిషన్ ఈజ్ షేరింగ్ ద ఫెయిత్. చివరిది, మొదటిది వర్డ్ ఆఫ్ గాడ్, రెండవది సజీవజాలం సంబంధించిన పీపుల్ ఆఫ్ గాడ్, మూడవది స్పిరిట్ ఆఫ్ గాడ్, నాలుగవది ద మిషన్, ద బేసిస్ ఆఫ్ ది డిసైపుల్షిప్ చెప్పాను. నాలుగవది ద మిషన్ ఆఫ్ గాడ్. మిషన్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఆయన మనకేం చెప్పాడో ఆయన ఆజ్ఞల ప్రకారం, ద గ్రేట్ కమిషన్, మాథ్యూ 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇయ్యుడి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని అన్నిటిని బోధించమని బోధిస్తున్నటువంటి ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నారు. దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ఎ డిసైపుల్. అండ్ వి, యు, మీ అండ్ ఎవ్రీవన్ ఈస్ ద డిసైపుల్. అందులో నన్ను దేవుడు బిషప్ చేశాడు, మనలో నుంచి కొంతమంది అయ్యగారులను చేశాడు, కొంతమంది డీగర్లను చేశాడు, కొంతమంది ఎవాంజలిస్ట్ని చేశాడు, కొంతమంది బైబిల్ వర్కర్స్ని చేశాడు, ఉమెన్స్ వర్కర్స్ని చేశాడు. నానా విధములుగా దేవుడు తన కొరకు వాడుకుంటున్నాడు. నా డిసైపుల్షిప్లో బేసిస్ అయిపోయింది, తత్వం అయిపోయింది, ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ ద కీస్ ఆఫ్ ది డిసైపుల్షిప్. ఇట్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ద క్యారెక్టర్స్ ఆఫ్ ఎ డిసైపుల్. 5:48. అది ఇంకొక 2-3 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ద కీస్ ఆఫ్ ది డిసైపుల్. మొదటి డిజైర్. డిజైర్ అంటే తెలుగులో ఏమంటాం? కోరిక. ఒక శిష్యుడికి ఉండవలసిన కోరికలు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో కోరికలు. ఏమైపోయింది, అయ్యగారిని అయిపోయాను కదా, లేదు నేను పలానా అయిపోయినాను, అయిపోతే అన్ని వచ్చేసినట్టేనా? అండ్ యువర్ ప్రీ డిటర్మైన్డ్. నువ్వు ముందే నిర్దేశించుకున్నావా? కీర్తనకర్త చాలా చక్కగా, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఓపెన్ యువర్ బైబిల్స్ ప్లీజ్. ఈ ఆశ దేవుని కొరకు కలిగి ఉండవలసిన ఆశ, దేవుని రక్షణ కొరకు, ఆయన సన్నిధానం కొరకు ఉండవలసిన ఆశ. ఇది ఒక డిసైపుల్కి ఉండవలసిన ఆశ. దుప్పి నీటి వాగుల కొరకు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. ఆయన సాంగత్యము కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయనతో కలిసి ఉండే జీవితం కొరకు, ఆయన ప్రత్యక్షత ప్రసన్నత కొరకు ఆశ కలిగి ఉన్నటువంటి డిజైర్. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన 1 పేతురు 2వ అధ్యాయము. I want to just follow the word. తింపి పేపర్స్ అతకపోతున్నాయి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. చదవండి ఇప్పుడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ద డిజైర్ షుడ్ బి, ఒకటి ఆశపడడం, రెండోది ఆయన వైపు మళ్ళడం. ఆయన వైపు మళ్ళడం, టు టర్న్ టువర్డ్స్ హిమ్. దేని కొరకు మనం తిరగాలట? మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. ఒక శిష్యునిలో ఉండే డిజైర్ ఏంటిదంటే ఆయన వైపు తిరిగి, మన పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు యేసు ఏ రీతిగా తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనునో, ఆయన పొందిన గాయముల చేత మనల్ని స్వస్థపరచును, ఆ రీతిగా మనమును
ఆయన కొరకు గాయములు పొంది ఆయన కొరకు స్వస్థపరచబడిన వారమై స్వబుద్ధి గల వారమై ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన పొందిన శ్రమలలో పాలుభాషలుగా మార్చబడతాం కనుక, ఆయన పొందిన ఆ కృపావరములలో మనం పాలుభాషలు ఉంటాం కనుక, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ద డిజైర్, ఆ దొంగ డిజైర్ చూడండి, శిల్వ మీరు ప్రార్థన చేయలేదు, తను ఒప్పుకున్నాడు, అయ్యా నేను పాపిని, నాకు ఈ శిక్ష సరి అయినదే, కానీ నువ్వు రాజువు, నీతిమంతుడవు, నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటే నేడు నీవు నాతో కూడా పరదేశులు. ఆయన వైపు తిరిగాడు దొంగ. ఇన్ని రోజులు శిల మీదకి ఎక్కక ముందంతా లోకం వైపు తిరిగాడు, ఆస్తి వైపు, ఆశ వైపు. ఇది మనకు సాదృశ్యం దేవుని బిడ్డలారా. ఆయన వైపు తిరగాలి. టర్న్ టువర్డ్స్ హిమ్, డోంట్ టర్న్ యువర్ హార్ట్ టు సంబడి సంథింగ్ ఎల్స్. నువ్వు ఆయన వైపు తిరుగు, కలిగి నీకు విమర్శ ఇస్తాడు. ఎన్నడూ నీకు లోటు ఉండదు, నీకు చెయ్యి వెండిపోదు. బట్ లెర్న్ టు టర్న్ టువర్డ్స్ హిమ్. నంబర్ 1, ఆశపడు. రెండవది, ఆయన దిక్కు తిరుగు. మూడవది, ఆయనలో అంటు కట్టబడి ఉండు. నేను నిజమైన 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉంటాను. ఎందుకంటే చెట్టు, ఆ కొమ్మ చెట్టులో ఉంటే తప్ప చెట్టులోని జీవం కొమ్మలోనికి రాదు. ఆ చెట్టులో ఉన్న జీవం కొమ్మలోనికి వస్తే కొమ్మలో జీవం యొక్క పరిపూర్ణత కలుగుతుంది. అదే పండు, పూస్తుంది, కాస్తుంది. మూడవ అంశం, ఆయనది ఆశపడ్డాం, ఆయన వైపు తిరిగాం, ఇప్పుడు ఆయనలో అంటు కట్టబడాలి. ద డిజైర్ ఈస్ టు రియలీ స్టే ఇన్ టు హిమ్. ఆయనలో అంటు కట్టబడి ఆయన ఎప్పుడైతే ఆయన హత్తుకొని ఉంటావో కొమ్మల వలె నీలో జీవం అనేది, అనగా మంచి ద్రాక్షరసం నీలో నుంచి, అనగా జీవం అనేది నిత్య జీవన కృపని కలిగి చేయబడుతుంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనసుతో ఏం చేయాలట? విచారణ చేయడం నేర్చుకోవాలి. విచారణ చేయడం నేర్చుకోవాలి. డిజైర్ ఈస్ టు హ్యావ్ ఎంక్వైరీ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. దావీదు కీర్తన 34 చూడండి. నేను యెహోవా యొద్ద మొర్ర పెట్టగా, నేను యెహోవా యొద్ద 34వ దావీదు కీర్తన 2వ వచనమా 4వ వచనం చూడండి. 2వ వచనం చూడండి, 4వ వచనం చూడండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విచారణ చేసి ప్రభువుని ఎరగాలి మనం. You should have a desire to inquire at the feet of the Lord. ఇంకా చాలా మనం చేసుకోవచ్చు. కానీ యోహాను సువార్త 14:23 కూడా చెప్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 వచనాల్లో కావాల్సినటువంటి ఈ డిజైర్ కావాల్సిన అంశాలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. దెన్ విల్ గో టు ద హ్యూమిలిటీ, ద కీస్ ఆఫ్ ది ఆర్ ద. ఇప్పుడు ఇంతకుముందు బేసిస్ చెప్పారు, ఇప్పుడు ద క్యారెక్టర్, ద క్వాలిటీస్ అన్నమాట. క్వాలిటీస్ మొదటిది ఏంటిది? డిజైర్. రెండవది హ్యూమిలిటీ. హ్యూమిలిటీ క్రియేట్స్ బ్యాలెన్స్ ఆఫ్ యువర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ వస్తాం, డిజైర్మెంట్ డెసిషన్ మేకింగ్. యూ షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ అంటే విధేయత, నాట్ ఓన్లీ విధేయత, సారీ, దీనత్వం. హ్యూమిలిటీ అంటే దీనత్వం. ఆ దీనత్వం చాలాసార్లు హెల్ప్స్ యూ ఇన్ కాంకరింగ్ ఎవ్రీథింగ్. అన్నిటిని జయించగల శక్తి ఈ దీనత్వం నీ కలుగ చేస్తుందట. ఆ దీనత్వంలో పోవాల్సింది నేను, నాది, మాది. నేను, నాది, మాది అంటే ఐ, మై, అవర్స్. ఐ, మై అండ్ అవర్స్. ఈ 3 పోతేనట రిక్తత్వంలోనికి వస్తావు. నేను అన్నటువంటి నీలో పోయినప్పుడు యూ విల్ బికమ్ ఎంప్టీ. అప్పుడు నీవు కాదు, నేనని క్రీస్తు నీలోనికి వస్తాడు.
నీది కాదు నాదని నీకు క్రీస్తులో నీకు వస్తారు. అప్పుడు ఆ క్రీస్తు చూపిన గొర్రెపిల్ల వంటి ఆ మనస్సు, బతుకుతేబడిన గొర్రెపిల్ల ఏ రీతిగా మౌనముగా ఉండి సమస్తమును జయించగలిగిందో ఆ రీతిగా నీవు దీనత్వంలోనికి మార్చబడతావు కనుక యూ విల్ విన్ ఓవర్. ఆ విన్ ఓవర్ ఏంటంటే దీనత్వంలో ఆయన కాడిని మోయగలుగుతావు, దీనత్వంలో ఆయన కాడిని మోయగలుగుతావు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికులను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడను, మీ కాడి ఎత్తుకుని. ఈ కాడి అంటే ఏంటిది? నీ పాపభారం, నీ జీవితం, నీ సమస్తం. ఈ కాడి అంటే ఏంటిది? ప్రేమ, విధేయత, నిరీక్షణ, పరిశుద్ధత. ఈ పట్టుకొని నన్ను వెంబడించండి. ఎందుకంటే నీ జీవితం పరిపూర్ణతలోకి తీసుకొని పోబడుతుంది. కాడి భారం సులువుగా మార్చబడుతుంది ఎప్పుడు నా యందు ఉన్నట్లయితే. ఇఫ్ యు హావ్ డిజైర్ టు బి విత్ ఇన్ మీ, దేవుని బిడ్డలారా, నిజమే హ్యూమిలిటీ ఈజ్ గోయింగ్ టు లీడ్. 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనము. 1 పేతురు 5వ. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకున్నాడు. దేవుడు అలంకరించుకుని, లాస్ట్ వర్డ్స్ అండి, దీనత్వంతో మిమ్మల్ని అలంకరించుకోండి. కడుక్కుంటే పోయే మేకప్ కాదండి. ఈరోజు ఈ మధ్య మొగోళ్ళు కూడా పోతున్నాడు బ్యూటీ పార్లర్. ఆడోళ్ళు ఏదో తనకు కనపరచుకోవడానికి సిద్ధమైంది, తొందరపడుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్య మొగోళ్ళు కూడా పోతున్నారు. అలంకరించుకున్నాడు. దీనత్వం అనే గుణంతో అలంకరించు. దీనత్వం సహిస్తుంది. దీనత్వం ఎదుటివాన్ని అంగీకరిస్తుంది. దీనత్వం ఓపిక కలిగి ఎదుటివానికి సమయాన్ని కలిగజేస్తుంది, ఛాన్స్ ఇస్తుంది కదా. ఒక పాపిని లేదా ఒక తప్పు చేసిన వాడిని కొట్టి చంపడం ముఖ్యమా? లేకపోతే ఒక పాపిని సరిదిద్ది వాక్యం ద్వారా ప్రభు కొరకు జీవింప చేయడం ముఖ్యమా? ఎలిమినేషన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ సెట్టింగ్ రైట్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ఒకవేళ నేను ఆ స్థితిలో ఉంటే, ఒకవేళ మనం చేసిన పాపానికి మనం ఎలిమినేషన్ అయితే నువ్వు బతుకుంటావా? అదే కృప. పాపను క్షమించి ఉన్నాడు కనుక నీ మారు మనసు పొంది పాప క్షమాపణలో ప్రభుత్వం జీవించినప్పుడు నేడు నీకు రక్షణ వచ్చింది. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకు? నీ పశ్చాత్తాపం వల్ల నువ్వు క్షమింపబడి ఉన్నావు కనుక. ఒకవేళ క్షమాపణ లేకుండే దుష్ట శిక్షణ, తప్పు చేసిన వాడిని శిక్షిస్తే ఎంతమంది భూలోకంలో ఉంటాం? హ్యూమిలిటీ వలన అలంకరించుకున్నది. నిజమే దేవుని బిడ్డలారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము. కృపను అనుగ్రహించి ఉన్నాడు. దీనులకు ఏమిచ్చాడన్నా? అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపనిచ్చి ఉన్నాడు. ఎందుకంటే నా ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నువ్వు నా దగ్గర ఉంటావు అంతే. నేను ఆల్రెడీ సిద్ధపరిచాను. దీనత్వం కలిగిన నీకు నేను సిద్ధపరిచాను. నా మనసు నువ్వు కనపరిచావు కనుక నేను సిద్ధపరిచి ఉన్నాను. నిజమే దేవుని బిడ్డలారా. హ్యూమిలిటీ అండ్ సబ్మిసివ్నెస్ ఈస్ రివార్డ్ ఫర్ ద హ్యూమిలిటీ అండ్ ఈస్ గ్రేట్నెస్. దాని యొక్క గొప్పతనం ఏంటంటే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 3వ డిజర్న్మెంట్. ఒక శిష్యుడికి ఉండవలసింది మొదటిది ఆశ, 2వది దీనత్వం, 3వది గ్రహింపు, విచక్షణ జ్ఞానం కావాలి. ఏది సరి అయినదో ఏది గ్రహింపు జ్ఞానం కావాలి. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ హృదయం తెరుస్తుంది కనుక నీ పాప విషయమై నిన్ను గ్రహింప చేస్తుంది, కన్విక్ట్ చేస్తుంది. నీ జీవితం ఏదో నీకు తెలుసుకుంటుంది. గ్రహింపును కలిగచేసేది వాక్యం. వాక్యము నీ జీవితాన్ని సరి చూసి కొలత బద్దలకు తీసుకొస్తుంది. వాక్యము నీ జీవితాన్ని ఆ కొలత బద్దలు క్రీస్తు యొక్క పోలికలను తీసుకొచ్చి కొలుస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ వాక్యం అనే వెలుగు నీలో ప్రవేశిస్తుంది కనుక నిన్ను నువ్వు చూసుకుంటావు. వాట్ ఈస్ మై కండిషన్?
ఆ తప్పిపోయిన కుమారుడు తనతో ఏ రీతిగా పరీక్షించుకొని నీ కుమారుడును అనుకుంటూ అనిపించుకుంటకు యోగ్యుడను కాను అని పశ్చాత్తాపానికి గురైనాడు. వాక్యము నీలోనికి వచ్చినప్పుడు నీ గ్రహింపు వస్తుంది కనుక, నీ స్థితిని నువ్వు చూస్తావు కనుక, నీవు ఎంత పాపినైనా ప్రభు నువ్వు చేర్చుకుంటాడని విశ్వాసం నీకుంది కనుక నువ్వు ప్రభులోనికి చేరుతావు కనుక నీవు రక్షింపబడతావు, నూతన సృష్టిగా చేయబడతావు. ఎవడైనా క్రీస్తులో ఉన్నాడలా వాడు ఒక నూతన సృష్టి. క్రీస్తులో ఉన్నవాడు వాక్యము ద్వారా ఉతక స్నానము చేయబడిన వాడై తన మనస్సునకు ఎటువంటి కల్మషము లేని వాడై ఉన్నాడు. అతడు ఒక దేవాలయముగా నిర్మింపబడిన వాడు, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన వాడు. ఇఫ్ యు హావ్ ద డిసర్న్మెంట్, లుక్ ఎట్ ద దానియేలు యొక్క ఆ గోక కలల భావాలు చెప్పినప్పుడు నెబుకద్నెజరు ఇటువంటి దేవుడు లేడు. మన వాక్యం చూస్తే నాకు హృదయం సంతోషపడుతుంది. 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28, 29. నెబుకద్నెజరు అదే మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజారుడు, వీరి దేవుడు పూజార్హుడు గ్రహించాడు. ఆయన ఈ జ్ఞానము వాళ్ళ దగ్గర ఉన్న మాంత్రికులు కానీ వాళ్ళ ఎవరి దగ్గర ఏమీ లేదు. ఎప్పుడైతే ఒక మనుషుడు నన్ను తీసుకురాబడతాడో, దానికి ముందు నేను చదివాను, ఈ రాత్రి చదువుతుంటే ఆయన ముందుకు ఏం చేస్తాడు, దానియేలు వెళ్ళి దేవుడు ఈ జ్ఞానానికి మన ప్రజలు నశించిపోకుండా దేవుడి కలల భావం చెప్పే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చిన ప్రార్థన చేయండి అని అడుగుతాడండి. దేవుని బిడ్డలారా, we miss this point. వాళ్ళందరూ సమకూర్చబడి వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి, ఆయన అక్కడ పేరు కూడా చెప్పబడింది, మర్చిపోయిన పేరు, ఆ పేరు చెప్పి ఆయన ప్రార్థన చేయండి, ఈ జ్ఞానం దేవుడు కలిగిన కృపనిస్తే ఈ జ్ఞానం వల్ల మన ప్రజలు విడుదల పొందుతారేమో అని ఆశపడతాడు. అది దేవుని వల్ల కలిగేది. ఎక్కడ ఇశ్రాయేల్ ఏం గ్రహించాడైనా ఆ దేవుని వల్ల కలిగిన కృపను చూసినప్పుడు ఏం చెప్పాడంటే, ఇటువంటి దేవుడు ఇంకొకడు చదవండి. వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూతలను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. డిసర్న్మెంట్ గ్రహించాడు ఆయన. వీళ్ళేమంటారు, నువ్వేమన్నా చేసుకోవా, మమ్మలను రక్షించగల సామర్థ్యం కలిగిన దేవుడిని గ్రహించారు వాడు. దేవుని బిడ్డలారా, దేవుని గురించినటువంటి ఈ గ్రహింపు జ్ఞానం, విచక్షణ జ్ఞానం, ఏది చేయాలో ఏది చేయకూడదో కూడా మనం జ్ఞాపకం చెప్తాం. కనుక పేతురు ఏమంటాడంటే, పేతురు యోహాను ఎవరు? ప్రభువునకు సమీపమైన వారు, ఆయన హృదయం హత్తుక్కున్నవారు యోహాను. పేతురేమో ఆయన యొక్క వాగ్దానం చేసి విశ్వాసం, ఆయన ఇచ్చిన సాక్ష్యం మీద సంఘం కట్టబడి తాళపు చెవులు తాళపు చేతులు ఇవ్వబడిన వాడు. ఎస్, ఈ గ్రహింపు తోమా చేతులు పెట్టినప్పుడు ఏమంటాడు, నా దేవా నా ప్రభువా. మరియా కళ్ళు తెరబడి గ్రహించినప్పుడు ప్రభుని బోధకుడా. నిజమే దేవుని బిడ్డలారా, we have to discern. ఎప్పుడైతే గ్రహిస్తామో దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, సార్వధికారాన్ని, మనతో ఉన్న తత్వాన్ని మనం గ్రహించగలుగుతాం. 4వ డెసిషన్ మేకింగ్, నిర్ణయం అనేది ఉండాలి. నిర్ణయం అనేది లేకపోతే వెనుకకు ముందుకు పో. యు నీదర్ గో ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. నీ జీవితంలో నిర్ణయం చేసేటటువంటి తత్వం నీకు రావాలా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. Decision making is acknowledgement of God's power, God's presence. చదవండి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయము. నమ్మిక ఉంచు, ఒప్పుకునే డిసిషన్ చేయాలండి. దేవుని మీద ఆధారపడగలిగిన ఒక నిర్ణయం చేయగలగాలి మన జీవితంలో. డిసైపుల్షిప్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. యూ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. ఒప్పుకోవాలా, ఆధారపడాలా.
నా జీవితంలో ఎంత బిషప్నైనా గురువునైనా నేను ప్రభు దగ్గర నేర్చుకున్నాను. నేను చెప్పాను ఒకసారి, ఎంత మనకున్న జ్ఞానం, మనకున్న ఫ్రెండ్షిప్, డబ్బుతో మనం ఎంత చేసినా దేవుని ఒప్పుకోవాలా, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని కృపను చూస్తాం. ఏ సేవకుడైనా బతుకంతా నేర్చుకోవాలా, ఒప్పుకోవాలా, ఆధారపడాలి. నాట్ బై మైట్, శక్తి చేత ఇది కాదనేను, బలము చేత ఇది దేని వల్ల? దేవుని ఆత్మ వలన నేను ఒప్పింపచేసే నిర్ణయం నీలో ఉండాలి. యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, కొద్దిగా ఆలస్యం కావచ్చు, కొద్దిగా ఓకే పచ్చండి, కంప్లీట్ చేస్తాను నేను. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను, అదేనే 7వ వచనము, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. క్రీస్తు బోధన కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. 2వ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు కొత్త చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో చెప్పుకొనుచు తన సహోదరిని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడు. తన సహోదరిని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. తన సహోదరిని ద్వేషించేవాడు, ఈ ప్రేమ గురించి నిర్ణయం అండి ఇది. ప్రేమ గురించి, దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమించని వాడు చీకటిలో ఉండి ఉన్నవాడు. You have to make a decision whether you really love your neighbor, because బాగా గుర్తుపెట్టి, ఈ శిష్యరికంలో ఇది అందరూ మనుషులందరి యొక్క సమైక్యతలో కూడింది ఇది. నువ్వు శిష్యుడు కావాలి అంటే ప్రజలు నీతో రావాలి. ఒకవేళ నువ్వు ప్రజలు నడిపించాలి అంటే నువ్వు ప్రజలతో ఉండాలి. దెర్ ఇస్ నో వే యు ఎస్కేప్. కాంగ్రిగేషనల్ కనుక దేవుని ప్రేమ విషయమై నీవు దేవుని ప్రేమిస్తున్నావు, యు హావ్ టు మేక్ ఎ డెసిషన్. ఇఫ్ యు డు నాట్ లవ్ యువర్ నేబర్ అండ్ యు లవ్ గాడ్, there is no point, there is no light in you. Light అంటే ఏం తెలుసా? వాక్యమే. దేవుడు లోకమునకు వెలుగైన నా దేవుడు ఎవరు? శరీర సత్యస్వరూపిగా మన మధ్యకు వచ్చి నివసించున్న దేవుని వాక్యమే. కనుక ఆ వాక్యం వెలుగు నీలో ఉండదు. Therefore you also have to make a decision as a disciple. ఈ శిష్యరికంలో, శిష్యత్వంలో నీవు నిర్ణయించాలి ఏంటంటే, నీలో వాక్య సంబంధమైన వెలుగు ఉన్నప్పుడు ఈ పొరుగు వాడిని ప్రేమించేది, యూ హావ్ టు క్యారీ యువర్ ఓన్ నేబర్. ఎవరు మీ పొరుగు వాడు? ఎవరు? మంచి సమరం కథలో మనకు తెలుసు. ఎవరైతే ఆ పుట్టకుల వారి దగ్గర తీసుకుని వెళ్ళి ఆ సమరుడు ఆయన చేసిన ఉపచారం ఏదైతుందో వాడి అక్కర్లో ఉన్నవాడే నీ పొరుగువాడు. ఇఫ్ యు డు నాట్ లవ్ యువర్ నేబర్ హూ ఈస్ ఇన్ వాంట్, కష్టంలో ఉన్నవాడు, దుఃఖపడుతున్నవాడు, ఆయన నువ్వు చేయలేకపోతే, చాలా మంది ఏం చేస్తారంటే చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం. నెవర్ వాంట్స్ టు డూ. ఎవడు తెట్టుకున్న బాధ మనం ఎందుకు అంటించుకోవడం అనుకుంటాం. కోర్స్ న్యాయ వ్యవస్థలు అట్లున్నాయి, కానీ దేవుని బిడ్డలారా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్ టు రియలీ హెల్ప్ అదర్స్, అండ్ దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ లవ్. 2వ పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. టు బి కేర్ఫుల్. ఏం కేర్ఫుల్ ఉండాలండి? మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలకు తొలగిపోకుండా.
నీతి విరోధుల తప్పు బోధన తొలగిపోకుండా మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమయందును అభివృద్ధి పొందుడి. హల్లెలూయా. ఈ తప్పుడు బోధన విషయమే నిర్ణయం జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకడు అంటాడు యేసు ప్రభు అంటాడు, ఇంకోటి అంటాడు తండ్రి లేదు పరిశుద్ధాత్మ లేదు, ఓన్లీ జీసస్. యేసు సంఘం అంట, యెహోవా సంఘం అంట. యెహోవా ఒకడే దేవుడు, తక్కువ లేదు, అందరూ వేసి డూప్లికేట్ అంటాడు. ఇస్ ఇట్ దాట్? మన విశ్వాసం ఏంటి? తప్పుడు బోధన జాగ్రత్తగా గుర్తించాలి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నమ్మిన వాడే. సత్యం అంటే ఏంటిది? సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అని నమ్మనవాడే, యేసు యందు రక్షణ నమ్మినవాడే, ఒకే బాప్తిసం, ఒకే విశ్వాసం, ఒకే క్రీస్తుని నమ్మినవాడే, ఒకే దేవుడు నమ్మినవాడు. దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. రెండవది, వాట్ యు వాంట్. ఆ డెసిషన్ మేకింగ్ లో ఒకటి మాట చెప్పి నేను ముగిస్తాను, చాలా ముఖ్యమైనది. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. అద్దరున్న మీరు ఏ దేవుని పూజిస్తారో నాకైతే తెలియదు, ఏం చేసుకుంటారో చేసుకోండి. దేవుని వాక్ ప్రకారం చెప్తున్నాను, నేను నా ఇంటి వారును యెహోవాను సన్నుతించెదను అనే నిర్ణయం. ఎన్ని రకాల నిర్ణయాలకు వస్తున్నాం చూడండి మనం. నేను నా ఇంటి వారు యెహోవాను సన్నుతించెదము. ఆర్ వి ఏబుల్ టు మేక్ ఎ డెసిషన్? పక్కా. God is calling you today. ఒక డిసైపుల్ గా డూ యూ హ్యావ్ ఎ డెసిషన్ మేకింగ్? తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైనది వచ్చిందండి. శిష్యునికి ఉండవలసింది ఇంకోటి ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. యూ కెనాట్ బి ఎ డిసైపుల్ వితౌట్ డిసిప్లిన్. దే గో టు డిసైపుల్షిప్ ఒక ముఖం అయితే డిసిప్లిన్ ఇంకొక ముఖం. మన బొమ్మ బొరుసు అంటాం కదా, బొమ్మ ఒకటైతే బొరుసు ఒకటే కాయిన్లో. దెర్ ఈస్ నో డిసిప్లిన్, దెర్ ఈస్ నో డిసైపుల్షిప్. క్రీస్తుతో నువ్వు ఉండవలసినటువంటి జీవిత విధానంలో ద మెయిన్ టాస్క్, ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రభువుతో ఉండే దాంట్లో నీకు కావాల్సిన వ్యక్తిగత ఏం కావాలి? క్రమశిక్షణ కావాలి. ఆయన దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. ఇష్టం వచ్చినట్టు చేయకండి, ఆయన దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. వాట్ ఈస్ ద డిసిప్లిన్? కంటెంట్మెంట్ ఈజ్ అనదర్ వన్. డిసైపుల్షిప్ లో నీకు తృప్తి ఉండాలి, లేని దాని కొరకు ఆశపడకు. హ్యావ్ యువర్ ఓన్ సెల్ఫ్ కంటెంట్మెంట్. ఉన్న దానితో నువ్వు చదువుకోవడానికి, ఉన్న దానిలో తృప్తి పడి ఎప్పుడైతే లేని దానికి ఆశపడతావో నీలో దుష్టుడు దూరుతాడు కనుక జాగ్రత్త సుమి. వాట్ ఈస్ దట్ యు హ్యావ్ ద పవర్ టు బై, యు బై ఇట్. బట్ దేని కొరకు ఆశపడకంటున్నాడు? కంటెంట్మెంట్ అంటాడు దీన్ని. నిగ్రహత అంటాడు. నిగ్రహత కలిగిన వాడవై లోకము దాని వైభోగము చూసి మోసపోక సంతృప్తి కలిగిన వాడవై. ద డిసిప్లిన్ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్, విత్ కంటెంట్మెంట్. ఇంకో దగ్గర ఏమంటాడు తెలుసా? నీ యొక్క మొరాలిటీ, నీ ప్రవర్తన విధానం, నీతి విషయములో డిసిప్లిన్. నీకేమి చేయగోరుచున్నావో అది ఇంకొకటి చేయవలసిన ఆవశ్యకత ఉందని గ్రహించగలగాలి. ఒకవేళ నీకు గిచ్చితే నీకు ఎంత మంట ఉందో ఇంకోనికి ఇచ్చినప్పుడు అదేటువంటి మంట ఉందన్నటువంటి నీతి నీలో ప్రవేశించాలి. ఆయన దొరకాలం ఆయన వెతకడమే కాదు సుమి, ఆయనకు ఒక ఆశపడే జీవితం కావాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. నిజమే, ఇట్ నీడ్స్ సెల్ఫ్ డినాయల్. నిన్ను నీవు కాదని ఎవడైతే కదా వాక్యంలో ఉంది కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం ఏంటి? మత్తయి సువార్త 11 I think it is 19. నీ తల్లిని విడిచి అన్నిటినీ కాదని నన్ను వెంబడించి వాడు ఎవడైతే ఉన్నాడో మృతులు పాత పెట్టుకుని నీ శిరమును ఎత్తుకుని నన్ను వెంబడించుడి. ఐ హావ్ ఎ డిఫరెంట్ రెఫరెన్స్. మాథ్యూ 11:29 ఏమంటాడంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను,
కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణం నాకు విశ్రాంతికి దొరుకును. ఏదైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. సాత్వికమైనటువంటి డిసిప్లిన్లోనికి రావాలంటున్నాడు. దీన మనసు కలిగినటువంటి ఆ స్వభావానికి నువ్వు రావాలంటున్నాడు. ఇంతకుముందు కూడా చదువుకున్నాం మనం. ఆదికాండం చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని వాడు దానిని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని దక్కించుకొను. నా కొరకు పోగొట్టుకుంటే దక్కించుకుంటావు. నీ కుమారుడు కొరకు, నీ కుమార్తె కొరకు, నీ కుటుంబం కొరకు కాదు సుమి. నువ్వు ఇంటి వారును తన కృపలో భద్రపరిచి రక్షణ పొందుతారు. డిసైపుల్షిప్ లైఫ్ ఈస్ ప్రభు కొరకు సమస్తము సమర్పించుకోగలిగిన జీవితం. దట్ ఈస్ ద డిసిప్లిన్. ఎవ్రీథింగ్ ఈస్ టు ఫర్ ద లార్డ్. సమస్తం ఆయనకే చెందాలి, ఆయనలోనే ఉండాలి. అదే లూకా సువార్త 14:26. కమింగ్ టు నైన్, డోంట్ వరీ. లూకా సువార్త 14:26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా దేశింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ద సెల్ఫ్ డినాయల్. మరి సెల్ఫ్ డినాయల్కి ఏం చేయాలి? ఆయన సిలువను ఎత్తుకొని నడవాలి. ఆ సిలువే రక్షణార్థమైన మార్గం. సిలువ యందే నిత్య జీవం, ముక్తి, ప్రేమ, విధేయత, నిరీక్షణ, క్షమాపణ ఎన్ని ఉన్నాయి చూడండి సిలువ సువార్తలో. దట్ ఈస్ ది డిసిప్లిన్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ ఫ్యామిలీ డిసైపుల్షిప్. చివరిది పరిశుద్ధాత్మ మీద ఆధారపడే జీవితం. పరిశుద్ధాత్మ మీద ఆధారపడే జీవితం. One of the main character of a disciple is to listen to the voice, inner voice of the Holy Spirit. And it empowers you, it leads you, it guides you. Right? What are the basis? చెప్పిన బేసిస్ లో వాక్యము, ఆ జీవయామ సమర్పించుకున్న ప్రజలు, తర్వాత మర్చిపోయింది 4 చెప్పిన the word of God, the people of God, the spirit of God, the mission of God, the basis. ఈ తర్వాత ఏం చెప్పాను? క్యారెక్టర్స్ ఆర్ పర్సనాలిటీ. దాని ముందుకు వచ్చినప్పుడు డిజైర్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఇప్పుడే సరిపోతే ఎట్లండి? ఆల్ డీస్ ఉంటాయి, అన్ని డీసే ఉంటాయి. ఒకటి ఉంటుంది హ్యూమిలిటీ, డిజైర్ ఒకటి, హ్యూమిలిటీ ఒకటి, డిజర్న్మెంట్ ఒకటి, డెసిషన్ మేకింగ్ ఒకటి, డిసిప్లిన్ ఒకటి, డిపెండెన్స్ ఆన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మీద ఆధారపడిన ఈ శిష్యరికం. The discipleship is a pattern of life. The keys of that is desire, discernment, discipline, decision making, and dependence on the Holy Spirit. ఇవి జ్ఞానం ధ్యానించాలని మనం చేస్తున్నాం. ఇది చెప్పగానే అంత అయిపోదు. ఈ చెప్పబడే అంశాలలో మీరు ఒకరి వ్యక్తిగతంగా ధ్యానించుకొని ఆధ్యాత్మిక స్థితిలో ప్రవేశించినప్పుడు త్రియేక దేవుడు మీకు తోడైనగాక. ఆమేన్.